అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంటున్నాడు. ఏం తెలుసా? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసును సిబిఐకి అప్పచెప్పడానికి రేవంత్ అన్న రెడీ అవుతున్నాడట. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు సిబిఐకి అప్పచెప్పిండు. ఒక లేఖ కూడా రాసిండు సిబిఐకి. ఇక కాళేశ్వరం కేసు మీరు తీసుకోండి, మీరు విచారణ చేయండి, ఎవరు తప్పు చేసిరో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టండి అని చెప్పి సిబిఐకి విచారణ కూడా ఇచ్చిండు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏమో సిబిఐ అంటే నమ్మకం లేదు. సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థలు, జేబు సంస్థలు, కేంద్రం కోసం పనిచేసేటటువంటి సంస్థలు అని చెప్పి రకరకాలుగా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇస్తాడు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో మమ్మల్ని అడ్డంగా ఇరికిచ్చిరు, కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడతా ఉన్నది ఈ సంస్థలు అని చెప్పి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెడతాడు, ట్విట్టర్లో ట్వీట్ పెడతాడు, మాట్లాడతాడు. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి సంబంధించిన కీలక నేత, ఆయనకు సిబిఐ పైన నమ్మకం లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం సిబిఐ అంటే బాగా ఇష్టము, నమ్మకము, గౌరవము, ప్రేమ. అంతెందుకు అర్థమైతలేదు. ఇప్పుడు అగ్రనాయకుడికే నమ్మకం లేనప్పుడు ఈయనకెందుకు? కానీ రేవంత్ అన్న మాత్రం సిబిఐ అంటే ఇప్పుడు మొత్తం పడిపోతున్నాడు. ఇట్లా సిబిఐ ఇంపార్టెంట్ అంటున్నాడు. కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు చాలామంది షాక్లో ఉన్నారు ఈ సిబిఐ పంచాయతీ ఏందని. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐని బ్యాన్ చేసిండు తెలంగాణలో. అసలు సిబిఐ అవసరం లేదు, సిబిఐ వద్దు అని చెప్పి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా సిబిఐ ఎంట్రీ ఇస్తే రానియలే. ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకొని పోయారు ఈడీ వాళ్ళు. అసలు సిబిఐకి ఎంట్రీ లేకుండా పోయింది. ఇప్పుడు రేవంత్ అన్న సిబిఐ వాళ్ళని పట్టుకొస్తున్నాడు తెలంగాణకు. పట్టుకొచ్చి కాళేశ్వరం విచారణ ఇచ్చిండు. కాళేశ్వరం కమిషను కాళేశ్వరం పైన విచారణ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పైన విచారణ చేసి 665 పేజీలకు సంబంధించినటువంటి ఒక నివేదిక ఇస్తే, ఒక పేపర్ ఇస్తే, ఆ పేపర్లన్నీ వీళ్ళు చదివి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన వీళ్ళు అసెంబ్లీలో చర్చ పెట్టి హరీష్ రావుని బద్నాం చేసి, కేసీఆర్ని బద్నాం చేసి, ఆఖరికి రేవంత్ రెడ్డి ఉల్టా ఫెయిల్ అయిపోయి మా వల్ల కాదని చేతులు ఎత్తేసి సిబిఐకి కేసు అప్పచెప్పిండు. సో సిబిఐకి లేఖ కూడా రాసిరు. ఇప్పుడు రెండోసారి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావు, తిరుపతి అన్న ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 6-7 మంది ఫోన్ ట్యాపింగ్లో, మొత్తం ఐ న్యూస్ కూడా ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పేర్లు వచ్చినాయి. వీళ్ళని విచారణ చేసిర్రు. విచారణ చేసి సిట్టు విచారణ అని పొలిటికల్ లీడర్లను పిలిచిరు, వాడిని వీళ్ళని అందరిని పిలిచిరు. ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించినటువంటి వ్యక్తి ఎవరు అనేది పేరు కూడా బయటికి రాలే, రప్పియలేకపోయిర్రు. ఆ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తున్నా, ఆఖరికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు అంశాన్ని సిబిఐకి అప్పచెప్తున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సిబిఐ అంటే ఎందుకు అంత ప్రేమ, సిబిఐ అంటే ఎందుకంత గౌరవం? రాహుల్ గాంధీకి ఏమో ఇష్టం లేదు, రేవంత్ అన్నకి ఎందుకు అంత ఇష్టం? అంటే మన తెలంగాణ పోలీసుల పైన రేవంత్ అన్నకి నమ్మకం లేదా? సిట్ ఉంది, సిఐడి, ఏసీబీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. వీటిపైన రేవంత్ అన్నకు నమ్మకం లేదా, లేకపోతే గౌరవం లేదా? రేవంత్ అన్న పైన రేవంత్ అన్నకి నమ్మకం లేదా? నా వల్ల కాదు, మేము విచారణ చేయలేం, విచారణ చేసినా మేము అరెస్ట్ చేయలేం అనుకుంటున్నాడా? ఇప్పుడు రేవంత్ అన్నకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరం అయినా సిబిఐకి ఇచ్చిండు కదా. రేపటి రోజు కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేసి ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేసిర్రు అనుకో, కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు అనుకో, రేవంత్ అన్నకు మంచి పేరు రాదు, బీజేపీకి మంచి పేరు వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎందుకు తెలుసా? జనాలే మాట్లాడతారు కదా. అప్పుడు రేవంత్ రెడ్డితోని కాక, రేవంత్ రెడ్డి శాతగాక ఆయన సిబిఐకి విచారణ ఇస్తే, కేసు ఏది ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరం అయినా సిబిఐకి ఇస్తే, సిబిఐ విచారణ చేసిర్రు, కేసీఆర్ని అరెస్ట్ చేసిర్రు, బీజేపీ గ్రేట్. రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయింది, ఏం చేయలేకనే బీజేపీకి ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2-3 నెలల్లోనే విచారణ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేసిరు అంటే గ్రేట్ అని చెప్పి అప్పుడు జనాలు మాట్లాడుకుంటారు. బీజేపీని పొగుడుతారు, రేవంత్ రెడ్డిని పొగడరు. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతా విచారణ చేసి ఆ నిందితుడు కేసీఆరో, హరీష్ రావో, కవితనో, సంతోష్ రావో వీళ్ళు ఎవరైనా ఉంటే, వీళ్ళకి ఇట్లా ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు వెనకాల ఉన్నారు, వీళ్ళని నడిపించారని వీళ్ళని అరెస్ట్ చేసిరు అనుకో, రేవంత్ అన్నకు మంచి పేరు రాదు, బీజేపీకి మంచి పేరు వస్తుంది. బీజేపీ విచారణ చేసిరు, తీసుకుపోయి జైల్లో పెట్టిరని చెప్పి జనాలు హర్షం వ్యక్తం చేస్తారు. రేవంత్ అన్నకి ఇది ఎందుకు అర్థమైతలేదు? రాహుల్ గాంధీ ఏమో ప్రెస్ మీట్ పెడతాడు, స్టేట్మెంట్స్ ఇస్తాడు, ట్విట్టర్లో ట్వీట్ పెడతాడు, బీజేపీ మొత్తం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది, నేషనల్ హెరాల్డ్ కేసులో మమ్మల్ని అడ్డంగా ఇరికిస్తూ ఉంది, అక్రమ కేసులు పెడతా ఉంది ఈ సిబిఐ, ఈడీని పెట్టని చెప్పి. మరి రాహుల్ గాంధీ చీ అంటుంటే రేవంత్ అన్న మంచిది అంటున్నాడు ఎందుకు? రాహుల్ గాంధీ ఏమో వ్యతిరేకిస్తుంటే రేవంత్ అన్న సూపర్ అంటున్నాడు ఎందుకు? అంటే రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు రేవంత్ అన్న వ్యతిరేకమా? రాహుల్ గాంధీ డిసిషన్స్కి రేవంత్ అన్న వ్యతిరేకమా?
అసలు సిబిఐ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది తెలంగాణలో? ఎంట్రీకి గల కారణం ఏంది? ఫస్ట్ ఏమో కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రమే సిబిఐ అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం మాత్రమే కాదట, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో కూడా సిబిఐకే ఇస్తాం. మరి మన తెలంగాణ పోలీసులు ఏం చేస్తారు? మరి అన్ని మీరు సిబిఐకి ఇస్తారు, సిఐడికి ఇయ్యి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలతోటి మీరు ఏం చేపియరా? సిట్టు విచారణ అని పెట్టారు. సిట్టు విచారణ ఏం తెలియంది? ఓ అమెరికాలో వాడు దాక్కున్నాడు, రాధాకిషన్ రావు వీడు వాడు ఉన్నాడు, వాడు రావాలే, వస్తే మేము విచారణ చేస్తామని చెప్పారు. ఆయన అమెరికాలోకి వెళ్ళి పట్టుకొచ్చి విచారణ చేస్తే ఆయన ఏం చెప్పలేదు, అటర్ ఫ్లాప్. ఆయన ఏం చెప్పిండు? బీఆర్ఎస్ సుప్రీం ఉన్నాడు అని చెప్పాడు. సుప్రీం అంటే ఎవరంటే ఇప్పటిదాకా పేరు కూడా లేదు, ఓ పేరు లేదు, ఊరు లేదు, కథ లేదు. ఆ విచారణ మధ్యలోనే అయిపోయింది. రఘునందన్ రావుని పిలిచిర్రు, మల్లన్నని పిలిచిర్రు, బండి సంజయ్ని పిలిచిర్రు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలిచిర్రు, కాంగ్రెస్ పార్టీ లీడర్లను పిలిచిర్రు, విచారణ చేసిరు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకున్నారు. సిట్టు విచారణ చేసిరు. మీ ఫోన్ ట్యాప్ అయిందా? మీకు అనుమానం ఎట్లొచ్చింది? మీ రికార్డింగ్స్ ఎవరైనా విన్నట్టు మీకు అనిపించిందా? మీ ఫోన్ హీట్ అయిందా? మీకు అన్వాంటెడ్ మెసేజ్లు వచ్చినాయా? ఇవన్నీ అడిగిర్రు. వీళ్ళన్నీ చెప్పేటి అన్నీ చెప్పిర్రు పొలిటికల్ లీడర్లు. సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా విచారణ లేదో, కథ లేదో, వ్యవహారం లేదు. ఆఖరికి కేసు పెండింగ్లోనే ఉంది, సగంలోనే ఉంది. ఇప్పుడు సిబిఐకి ఇస్తారట. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ అన్న. కానీ రేవంత్ అన్నకు అర్థం కాని విషయం ఏంటంటే, కేసీఆర్ని ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేస్తే రేవంత్ అన్న పేరు రాదు, బీజేపీకి వస్తుంది. ఆ విషయం రేవంత్ అన్న అర్థం చేసుకోవాలి. కేసీఆర్ అరెస్టుకి ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. సో 2 కేసు అంశాలను సిబిఐకి రేవంత్ అన్న అప్పజెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగి సో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కొంత బలంగా తీసుకునేటటువంటి కార్యక్రమం జరగబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారం. కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ కేసీఆర్ని టచ్ చేస్తే మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేటటువంటి రకరకాల వ్యవహారాలు కూడా వినబడుతున్న నేపథ్యం. చూద్దాం ఏం జరగబోతుంది.